మీ థాంక్స్ బ్రో. మీకు సాంగ్ వచ్చినప్పుడు లిరిక్స్ ఇచ్చినప్పుడు ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకుంటారా? అంటే కొన్ని లిరిక్స్ అంటే యాహ్! ఆఫ్ కోర్స్ చేసుకుంటాను. పాట రాగానే ఫస్ట్ పాటంతా వినాలి. హ్మ్. పాట అర్థం అవ్వాలి. హ్మ్. నీట్‌గా ఉండాలి. అంటే నేను సెలెక్ట్ చేసుకున్నవైనా గూడా పాట అర్థం బావుండి, తప్పుగా ఉండకుండా ఉన్న పాటలే సెలెక్ట్ చేసుకుంటా. హ్మ్. అందులో ఏవైనా లిరిక్స్ నాకు కొంచెం తేడాగా అనిపించినా, అర్థం కాకపోయినా హ్మ్. ఒకసారి నేను క్లారిటీ తెచ్చుకుంటా. హ్మ్. లేదు అది ఇట్లా గాదు. లేపోతే వాళ్ళు మారుస్తారు కొన్ని నాకు అన్‌కంఫర్టబుల్ ఉన్నాయి. అదేలెండి. ఇంగ అట్లా ప్రొసీడ్ అవుతాం బేసిక్‌గా. హ్మ్. అయితే ఇప్పుడు మీరు చేసిన సాంగ్స్ అన్నీ చూస్తే మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. బేసిక్‌గా 1,000,000 అనేదే బెంచ్ మార్క్ అనుకుంటే గనక, మీరు చేసిన సాంగ్స్ అన్నిటికి 100,000,000 మినిమమ్ బెంచ్ మార్క్ లాగా అయిపోయినాయి యాక్చువల్‌గా. అంతంత వస్తున్నాయి గదా! సో, మరి రెమ్యునరేషన్ అనేది ఎలా ఉంటది? అంటే ఫిక్స్‌డా? లేదంటే గనక ఆ సాంగ్ పెరుగుతున్న కొద్దీ అలా అలా ఏమన్నా మాట్లాడతారా? ఎలా ఉంటది? అంటే ఇప్పుడు నేను ఫస్ట్ 'తిన్నా తీరం బడతలే' అప్పుడు తీసుకున్నంతనే ఇప్పుడు తీసుకుంటున్నానంటే లేదండి. హ్మ్. నో కాదు. ఓకే. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ చేంజ్డ్. అంటే ఇప్పుడు 'నాగదుర్గ' అనగానే ఈ అమ్మాయి ఇలాంటి కాస్ట్యూమ్ ఏసుకోవాలి, ఇలా రెడీ అవ్వాలి, ఈ జ్యువెల్లరీ ఏసుకోవాలి హ్మ్. అన్నప్పుడు దానికి కొంచెం ఉంటది. అంటే హ్మ్. స్టార్టింగ్ ఇంత నుంచి కొంచెం ఇంత అవుతది. సో, అలా నడుస్తది. బట్ ఏంటంటే ఇప్పటికైనా గూడా కొత్త ఛానెల్స్ ఎవరైనా నాకు పాట నచ్చింది హ్మ్. వన్స్ అండ్ మెయిన్ నేనైతే పాట మీదనే అండి మొత్తం హ్మ్. హ్మ్. అంటే హ్మ్. నాకు పాట నచ్చాలి. హ్మ్. నాకెక్కాలిక్కడ. హ్మ్. ఇక్కడ ఉందంటే హ్మ్. వాళ్ళు కొత్త ఛానెల్ తగ్గిచ్చండి మేడం అన్నా గూడా నేను హ్మ్. ఐల్ గో హెడ్. అయితే ఇప్పుడు మీరన్నారు అంటే నాకు సాంగ్ ఇక్కడ ఉంటే చేసేస్తానని. బట్ ఒక సాంగ్ అప్రోచ్ అయ్యే ముందు ఏం చూసుకుంటారు? అంటే మీకు సాంగ్ బావుందా? ఎలా? నేనైతే ఓన్లీ సాంగే అండి. హ్మ్. నేను ఫస్ట్ నాకెవరైనా మెసేజ్ చేశారంటే పాట పంపించండి నాకొకసారి వాట్సాప్‌లో అని హ్మ్. హ్మ్. చెప్తాను. హ్మ్. ఇంకా విన్న తర్వాత ఒకవేళ నాకేదైనా కొంచెం డిఫరెంట్‌గా అనిపించినా గూడా ఎట్లా అంటే ఆహ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తది. కొన్ని పాటలు నేను చెయ్యను అన్నవి చాలా హిట్ అయినయి ఉన్నాయి. ఉన్నాయా? యాహ్! ఉన్నాయి. హ్మ్. అండ్ కొన్ని ఏంటంటే నేను వద్దు అని చెప్పిన తర్వాత వాళ్ళని అడిగినయి చాలా హిట్ అయినయి గూడా అంటే నేను చేసినవే ఫస్ట్ నేను హ్మ్. వద్దని చెప్పినవి. బట్ హ్మ్. తర్వాత చేశాక చాలా హిట్ అయినయి ఉన్నాయి. హ్మ్. కొన్ని నాకు నచ్చకపోతే మమ్మీకి, డ్యాడీకి వినిపిస్తా. డ్యాడీ లేదు లేదు బావుంది ఇది ఎళ్తుంది నువ్వు చెయ్యి అనంటే నేను ఇంగ చేసేస్తా. ఓకే. హ్మ్. సో, అల్టిమేట్‌గా అయితే డ్యాడీ చెప్తారనమాట ఇట్లాంటివి. ఎళ్తే ఇట్లాంటి పాటలు చేయాలివే అని చెప్తుంటారు. ఓకే. మీ కెరీర్ అంతా అమ్మ చెప్పింది, నాన్న చెప్పిందే ఎక్కువ. అయ్యో! అట్లని లేదు. వాళ్ళు అహా! ఎక్కువ నాకు అంటే యాహ్! తప్పేం లేదు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా తక్కువ ఆఫ్‌కోర్స్. గదా! అంటే నాకు మంచి సజెషన్స్. సపోర్ట్ అనమాట సజెషన్. బేసిక్‌గా. హ్మ్. వాళ్ళు ఒక మంచి సజెషన్స్ అనేది నాకు ఇస్తుంటారు. హ్మ్. ఇంకా సో, అట్లా. అంటే ఒక ఫోకు మీరు పాట విన్న తర్వాత, బావుందన్న తర్వాత కొరియోగ్రాఫర్ ఎవరో చెప్తారు మీకు. హ్మ్. హ్మ్. కొరియోగ్రాఫర్ చూసుకొని చేసేస్తారా? లేదంటే గనక ప్రొడక్షన్ హౌస్ అనేది కూడా మీకు మ్యాండేటరీ అవుద్దా? ఎందుకంటే తెలీదు గదా! అంటే ఎవరెలా ఉంటారు ఇయన్నీ ముందు ఏమన్నా చూసుకుంటారా? ప్రొడక్షన్ హౌస్ అంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. బేసిక్‌గా హ్మ్. వాళ్ళు ఎవరైనా వర్క్ కోసమే చేస్తుంటారు. వాళ్ళైనా అవునవును. పాట రావాలనే కాబట్టి అవును. ఆహ్, వాళ్ళ అప్రోచ్ అర్థమైపోతది గదా! హ్మ్. మనకి హ్మ్. ఏంటి హ్మ్. అనేది. సో, హ్మ్. మరి మరి రిజెక్ట్ చేసిన సాంగ్స్ హిట్ అయినప్పుడు ఏమనిపిస్తది? ఏమనిపించదు. ఐయామ్ హ్యాపీ అంటే ఓహ్! నైస్ అవుతున్నాయి అని చెప్పేసి. హ్మ్. రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏముంటాయండి? అంటే లైన్స్ బాగోకా? లేదంటే ఆఫ్‌కోర్స్. అంటే పాట నచ్చకపోతే అసలు చేయనండి. అంటే అంటే పాట నచ్చడం ఇన్ ద సెన్స్ లిరిక్స్ వైస్ అయ్యుండొచ్చు. లేకపోతే హ్మ్. మ్యూజిక్ వైస్ అయ్యుండొచ్చు. కొన్ని పాటలు అట్లా లిరిక్స్ వైస్ ఏంటంటే కొన్ని ఈ మధ్య దేవుడి ముందెందుకు అన్నట్టు హ్మ్. ఆ వర్డ్స్ అది కొంచెం కస్ వర్డ్స్ అయి ఉంటున్నాయి. అవన్నీ హ్మ్. ఉంటాయి. హ్మ్. అండ్ ఈ మధ్య ఏంటంటే జనాలు అవే ఎక్కువ చూస్తున్నారు ఫోక్ ఎక్కువ అనడం బాగా వల్ల స్ప్రెడ్ అయింది ఈ మధ్యన. స్ప్రెడ్ అయింది. హ్మ్. ఆహ్, జనాలు అంటే మనమైన ఆడియన్స్ ఎక్కువ చూడడం వల్ల అవి ఇంకెక్కువ తీస్తున్నారు హ్మ్. బేసిక్‌గా. హ్మ్. హ్మ్. సో, అట్లాంటి పాటలు నాకేదైనా వస్తే మాత్రం అసలు హ్మ్. నో చాయిస్ మరి ఇంక అలాంటి చేయాలి. పాటలు ఇంత సర్ఫేస్ అవుతున్నాయి. అవి కూడా బాగా హిట్ అవుతున్నాయి. ఆ టైంలో కూడా మీ కండిషన్స్‌కి ఒప్పుకొని చేస్తున్నారు గదా! యాహ్! అవును. సో, ఏంటిది అంటే ఆహ్, బేసిక్‌గా ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండి. నాకు యూట్యూబ్‌లో నాకు పాట ఇచ్చిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆహ్, ఎలా ఉంటుంది అంటే వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ పాట హిట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏం కావాలి? స్క్రీన్ పైన ఒక అబ్బాయి, అమ్మాయి డాన్స్ చేయాలి. లవ్ స్టోరీ అనేది చూపించాలి. లేకపోతే మాస్ డాన్స్ చూపించాలి. ఇంకేదో అట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తున్న టైంలో హ్మ్. ఈ అమ్మాయి ఇలాగే చేస్తది అని నా వర్డ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి, ఇంకా అబ్బాయిని పెడదాం అనుకున్న వాళ్ళు గూడా ఓకే. మేడం మీరు చేయనంటున్నారు గదా! అని జెప్పి తీసేసి మీరు సోలో చేయండి చాలు మాకు. హ్మ్. మీరు స్క్రీన్ పైన నిండుగా కనిపిస్తారు చాలు అని. సో, యెస్. అదట్లా. అయితే మీరు జేసిన చాలా హ్యాపీ అనిపిస్తది. సాంగ్స్ అన్నిటికి మినిమమ్ అంటే మిలియన్ మార్క్స్. కొన్ని సో,
అంటే అంత హ్యూజ్ ఎందుకంటే అది నేను చెప్పిన మాట కాదు కదా! అందరూ అది ఆల్రెడీ ప్రూవ్ అయిన నిజం కదా! సో, దానికి రీజన్ మీ వరకొచ్చేసరికి మీరు ఏమనుకుంటారు ఆ రీజన్? మీ ప్రెజెన్స్ అనుకుంటారా? లేకపోతే మీ జడ్జ్‌మెంట్ అనుకుంటారా? లేదంటే గనుక ఆ సాంగ్‌లో ఉన్న పొటెన్షియాలిటీ అని ఫీల్ అవుతారా మీరు? ఒక సాంగ్ అండి. ఫస్ట్ థింగ్ సాంగ్. నేను హ్మ్. క్రెడిట్స్ అంతా గూడా సాంగ్‌కే ఇస్తాను నేను. ఏదైనా గూడా అది హ్మ్. అంటే మేబీ మా ఒక్కొక్కరి యాడ్ ఆన్స్ వల్ల మేమందరం యాడ్ ఆన్స్ అనుకుంటా. నేను కానీ, కొరియోగ్రాఫర్ గానీ, లేపోతే దానికి పెట్టిన ఎఫర్ట్ గానీ, ప్రొడక్షన్ గానీ, వెనకాల సెట్ గానీ అదంతా యాడ్ ఆన్స్ అనుకుంటా గానీ పాట. హ్మ్. సాంగ్ ఈజ్ ద మెయిన్ వన్ అంతే. మెయిన్ హీరో అంతా నేను చెప్తా. హ్మ్. హ్మ్. లిరిక్స్ కానీ మ్యూజిక్. లిరిక్స్ హ్మ్. అండ్ మ్యూజిక్. హ్మ్. సో, అది మెయిన్‌గా అదొక్కటి క్లిక్ అయ్యి అదొక్కటి గట్టిగా రెడీ అయిందంటే దానికి మేమందరం యాడ్ ఆన్స్ లాగా ఒక మంచి అవుట్‌పుట్ అనేది క్రియేట్ అవుతది. హ్మ్. అంటే ఒక రకంగా మీ జడ్జ్‌మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు కదా! దానికి. వచ్చిన ప్రతి పాట చేసేయం కదా! మనకు నచ్చింది ఆఫ్‌కోర్స్ అంటే ఇది మనం వెళ్తది. చూజ్ చేసుకునే దాన్ని బట్టి కూడా హ్మ్. ఉంటదేమో మోస్ట్‌లీ. బట్ నాకైతే సో, ఇట్లనే ఈ పాట విన్న తర్వాత నేనైనా గూడా బావుంది ఈ పాట. ఇది వర్కౌట్ అవుతది. చేద్దాము. కొత్తగా చేద్దాము. అంటే మీరు అన్నట్టు నేనొక 300 సాంగ్స్ వరకు చేశానండి. 300 యాహ్! 300 ఇదే ఒక సాంగ్స్ వరకు రికార్డు. చేశాను. ఇంకా చాలా అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఆల్‌మోస్ట్ నాది 4 ఇయర్స్ జర్నీ. 4 ఇయర్స్‌లో 300 చేశాను నేను. 300 చేశాను చాలా మీరు తక్కువ అది. మీరు 300 చేశానండి. 300 అనుకునే వాళ్ళు కూడా అలా ఉన్నారు కాదు. చాలా మంది. 2 ఇయర్స్‌లో వచ్చిన వాళ్ళు హుహు. చాలా చేసేసారు. అంటే ఇంక నేను సెలెక్ట్ అంటే చేసుకొని మీకు సెలెక్టివ్‌గా అవన్నీ. మీకంటూ ఒక లిస్ట్ ఉంది కదా! చెక్ లిస్ట్ ఉంది కదా! సో, హ్మ్. అంటే అంత కౌంట్ చేయడం గూడా గ్రేటే కదండీ. ఇప్పుడు అదే అంటున్నా 600లో నేననేది. అంటే నెక్స్ట్ వేరే హ్మ్. వాళ్ళ గురించి చెప్తున్నా నేను. హ్మ్. హ్మ్. సో, హ్మ్. నేను 300 సాంగ్స్ వరకు చేశాను. హ్మ్. ప్రతి పాటలో నేనే కనిపిస్తాను. హ్మ్. ప్రతి పాటలో అదే నేనే డాన్స్ జేస్తాను. హ్మ్. ప్రతి పాటలో నేనే ఎక్స్‌ప్రెషన్స్ జేస్తాను. హ్మ్. సో, ఏంటి పాట నుంచి పాటకి నేను డిఫరెన్స్ చూపించాలి. డిఫరెన్స్ చూపించాలంటే ఎయిదర్ నా కాస్ట్యూమ్, నా హెయిర్ డ్రెస్సింగ్, హ్మ్. నా డాన్స్. హ్మ్. సో, వీటిలలో నేను డిఫరెన్స్ చూపించాలి. హ్మ్. సో, అది అనేది నాకు పెద్ద టాస్క్ అనమాట. ఫస్ట్ ఒక పాట విన్నాక దాన్ని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు దానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా నేను ఫస్ట్ నా కాస్ట్యూమ్ గురించి, నా ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలనే దాని గురించి నేను చాలా ప్రిపరేషన్స్ చేసుకుంటాను. హ్మ్. సో, అది వర్కౌట్ అవుతుంది. హ్మ్. కాబట్టి ఐ యామ్ హ్యాపీ. అయితే మీరు ఫస్ట్ విన్న తర్వాత చేసిన సాంగ్స్‌లో ఇది వెళ్ళొద్దు అనుకుంటే ఎక్కువ వెళ్ళిన సాంగ్ ఏది? ఇది క్లిక్ అవుద్దనుకుంటే అవ్వని సాంగ్ ఏది? నేను చేసిన 'శుక్రారం మహాలక్ష్మి' అనే సాంగ్ నాకు చాలా స్పెషల్ అండి. హ్మ్. బావుంటది. నాకు చాలా ఫేవరెట్ అనమాట. హ్మ్. అన్ని పాటలు ఇష్టమే. బట్ కొంచెం ఎక్కువ. హ్మ్. సో, ఆ సాంగ్ ఇంకా ఎక్కువ వెళ్ళేది ఉండే అనిపిస్తదనమాట. అది హ్మ్. 'జీఎంసీ చరణ్ ఛానెల్‌లో చేసిన పాట. హ్మ్. అసలు ఇంకా వెళ్తే బావుండు అని. బట్ అదే అండి. ఇప్పుడు ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఏంటంటే ఫోక్ బాగా జనాల్లోకి రీచ్ అవుతుంది. అవును. రీల్స్ వల్లనో, వేటి వల్లనో, యూట్యూబ్ షార్ట్స్ వల్లనో అట్లా. బట్ నేను స్టార్ట్ చేసిన 2 ఇయర్స్ అంత లేదు హ్మ్. ఫోక్‌కి. హ్మ్. హ్మ్. అప్పట్లో ఒక 5,000,000 అనేది చాలా గ్రేట్ అనమాట. అవును. ఎక్కువ అట్లాంటి బాగా. టైంలో 100,000,000 అనేది ఇంక అసలు వావ్! అట్లుండేదనమాట. హ్మ్. ఇప్పుడు చాలా పాటలు 50,000,000 అనేది ఈజీ అయిపోయింది బేసిక్‌గా హ్మ్. చెప్పాలంటే హ్మ్. చాలా పాటల వరకు. హ్మ్. యెస్.